ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంలో బాలకాండమును అధ్యయనం చేస్తున్నాము. దశరథుని మంత్రులు, వారి గుణగణములు. ఇక్ష్వాకు వంశజుడును మిక్కిలి ప్రజ్ఞశాలి అయిన దశరథ మహారాజు యొక్క అమాత్యులు కార్య విచారణలో దక్షులు, ఇతరుల అభిప్రాయములను గుర్తించుటలో సమర్థులు, ఎల్లప్పుడూ రాజుకు ప్రియమును కూర్చుట అంటే మేలు చేయుట ఎందే నిరతులు, సద్గుణ సంపన్నులు. వీరుడు గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడైన దశరథుని యొక్క ఆస్థానమున 8 మంది మంత్రులు గలరు. వారు సర్వ వ్యవహారముల యందు ఎట్టి దోషములకు తావీయని వారు, సర్వదా రాజకార్యములను నిర్వహించుట యందు తత్పరులు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనువారు ఆ 8 మంది మంత్రులు. వశిష్ఠుడు, వామదేవుడు అను మహర్షులు ఇద్దరు ఆ ఆస్థానమున ప్రధాన పురోహితులుగా ఉన్నారు. ఇంకా జాబాలి మొదలగు పురోహితులు, మంత్రులు ఉన్నారు. వారు న్యాయశాస్త్రము, దండనీతి మొదలగు రాజవిద్యలలో నిపుణులు. అకృత్యములకు పాల్పడని వారు, నీతి కుశలురు, విద్యుక్తము గాని కార్యముల ఎడ విముఖులు, సంపన్నులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, రాజనీతిని ఎరిగినవారు, తిరుగులేని పరాక్రమము గలవారు, మంత్రాంగమునందు ఖ్యాతికెక్కినవారు, రాజకార్యములయందు ఏమరపాటు లేనివారు, త్రికరణశుద్ధి గలవారు, తేజోమూర్తులు, క్షమాగుణము గలవారు, కీర్తి ప్రతిష్టలు గలవారు, చిరునవ్వుతో ముందుగా మాట్లాడుతారు. కోపము వలన గాని, కోరికల వలన గాని, స్వార్థ చింతన వలన గాని అసత్యమునకు ఒడిగట్టని వారు, స్వరాష్ట్రముల యందు గాని పరరాష్ట్రముల యందు గాని జరుగుచున్న జరగబోవు విషయములనియు ఆ మంత్రులకు చారుల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఆ మంత్రులు సమస్త వ్యవహారముల యందు సమర్థులు. మిత్రుల ఎడ తమ ప్రవర్తనకు సంబంధించి రాజ పరీక్షలలో నెగ్గినవారు. అపరాధము చేసిన వారు తమ సుతులైనప్పటికీ నిష్పక్షపాతముగా దండించేడివారు. వారు కోశాగారమును నింపుటకై ధనమును సమకూర్చుట యందు యోగ్యతలను బట్టి వేతనములను ఇచ్చుచు చతురంగ బలములను సంరక్షించుట యందు జాగరూకులై ఉంటారు. ఇంకా వారు శత్రువులను ఎదుర్కోగలగల వీరులు. సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుచుంటారు. అయినను శత్రువు నిరపరాధి అయినచో అతన్ని దండించేవారు కాదు. రాజనీతిని అనుసరించి శాసనములను ఆచరణలో పెడతారు. అందువలన స్వదేశవాసులైన సాధువులను రక్షించువారు, అసాధువులను శిక్షించువారు. మరియు వారు బ్రాహ్మణులకు, క్షత్రియులకు బాధ కలగకుండా ధనకారము నింపుతారు. అపరాధుల యొక్క దోషముల తారతమ్యములను బట్టి అపరాధ రుసుము చెల్లించు విషయమున వారి శక్తి సామర్థ్యములను బట్టి దండలను విధిస్తారు. మంత్రులందరూ త్రికరణ శుద్ధితో ఏకగ్రీవముగా రాజ వ్యవహారములందు నడుపుచూ ఉంటారు. ఆ పురమునందు గాని రాజ్యమునందు గాని అబద్ధమాడేవాడు లేరు. అయోధ్య నగరమునందు, కోసల దేశమునందు ఏ ఒక్కడు వంచకుడు గాని పరస్త్రీ రతుడు గాని లేకుండెను. కనుక అంతటా ప్రశాంతి నెలకొని ఉండెను. ఆ మంత్రులందరూ శుభవస్త్రములను, సముచితములైన వేషభూషణములను ధరించుచుంటారు. వారు సచ్చీలురు. రాజహితమునందే దృష్టిని నిలిపి జాగరూకులై రాజ్యతంత్రములను నడిపేడివారు. వారు తల్లిదండ్రులు, గురువులు మొదలగు పెద్దలలో గల మంచి గుణములనే గ్రహింతురు. తమ సద్గుణముల కారణముగా పెద్దల ఆదరాభిమానులకు పాత్రులైన వారు. వారు పరాక్రమమునందు ప్రసిద్ధులు. వారు తమ బుద్ధి బలముచే భూత భవిష్యత్ వర్తమాన విషయ పరిజ్ఞానం గలవారుగా విదేశములయందు ఖ్యాతి వహించిన వారు. ఆ అమాత్యులందరూ ఇతర రాజులతో దేశకాల పరిస్థితులకు అనుగుణముగా సంధి చేసుకొనుటకు, యుద్ధమును నడిపించుటకు ఎరిగినవారు. కలిగిన సంపద తోడనే తృప్తిపడివారు. మంత్ర ఆలోచనలను రహస్యముగా ఉంచుటలో సమర్థులు. సున్నితమైన విషయములను సూక్ష్మబుద్ధితో ఆలోచన చేయుటలో ప్రతిభ గలవారు. రాజనీతి శాస్త్రపు లోతులను బాగా తెలిసినవారు. రాజునకు హితము కలుగునట్లు ప్రియముగా మాట్లాడువారు. ఇట్టి సద్గుణ సంపన్నులైన అమాత్యులతో కూడి ఎట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు కోసల రాజ్యమును పరిపాలించెను.
దశరథ మహారాజు గూఢచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనించుచు అధర్మమునకు తావు లేకుండా ధర్మయుక్తముగా ప్రజలను రంజింపచేయుచు దేశమును పాలించుచుండెను. మహాదాతగా సత్యసంధుడుగా ముల్లోకముల యందు ఖ్యాతికెక్కిన వాడై ఆ నరేంద్రుడు ఈ పృథివిని పరిపాలించుచుండెను. దశరథునకు పెక్కుమంది రాజులు మిత్రులుగా ఉండిరి. సామంత రాజులందరూ ఆయనకు పాదాక్రాంతులై ఉన్నారు. అతడు తన ప్రతాపముచే క్షుద్రులైన శత్రువులందరినీ రూపుమాపెను. శత్రువులలో ఆయన కంటే అధికుడు గాని ఆయనతో సమానుడు గాని ఎవ్వరూ లేరు. ఇంద్రుడు దేవలోకమును వలె ఆ దశరథుడు ఈ భూలోకమును పరిపాలించుచుండెను. రాజునకు హితమును చేకూర్చుటకై తగిన విధముగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడిన వారు ప్రభుభక్తి పరాయణులు బుద్ధి కుశలురు కార్యదక్షులను అయినట్టి మంత్రులతో కూడిన దశరథ మహారాజు తేజోమయములైన కిరణములతో ఒప్పుచున్న ఉదయ భానుని వలె ప్రకాశించుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 7వ సర్గము సమాప్తము. 8వ సర్గము దశరథుడు సంతానము లేనందులకు విచారపడుట, అశ్వమేధ యాగము చేయుటకు సంకల్పించుట. ఇంతటి ప్రభావశాలియు ధర్మజ్ఞుడు మహాత్ముడు అయిన దశరథునకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేకుండాచే అతడు సంతానము కొరకై పరితపించుచుండెను. ఈ విధముగా చింతించుచున్న ఆ మహారాజుకు సంతాన ప్రాప్తికై అశ్వమేధ యాగము చేయుట యుక్తము గదా అను ఆలోచన తట్టెను. ప్రజ్ఞాశాలియు ధార్మికుడు అయిన మహారాజు మిక్కిలి బుద్ధి కుశలురైన మంత్రులందరితో కూడా సమాలోచన చేసి యాగము చేయుటయే తగును అని నిశ్చయముకు వచ్చారు. అంతటా దశరథుడు పురోహితులతో కూడి గురువులందరినీ తోడ్కొని రమ్ము అని మంత్రి సత్తముడైన సుమంత్రుణ్ణి ఆదేశించెను. పిమ్మట సుమంత్రుడు తత్క్షణమే త్వరగా వెళ్ళి వేద పారంగతులైన సుయజ్ఞుని వామదేవుని జాబాలిని కాశ్యపుని పురోహిత ముక్కుడైన వశిష్ఠుని అట్లే ఇతర బ్రాహ్మణోత్తములను రాజభవనముకు తోడ్కొని వచ్చెను. ధార్మికోత్తముడైన దశరథ మహారాజు అచటికి విచ్చేసిన వశిష్ఠాది బ్రాహ్మణోత్తములందరినీ పూజించి ధర్మార్థ సహితములైన వచనములను మధురముగా ఇట్లు పలికెను. పుత్రులు లేనందున తపన పడుచున్న నాకు మనశ్శాంతి కరువైనది. అందులకై అశ్వమేధ యాగము చేయాలని నా సంకల్పము. అందువలన విధి విధానముగా యజ్ఞదీక్షను తీసుకుందామని అనుకుంటున్నాను. నేను కోరుకొనుచున్న ఈ అశ్వమేధ యాగము నిర్విఘ్నముగా కొనసాగు ఉపాయమును ఆలోచించండి. వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరూ రాజుగారి నోట వెలువడిన ఆ పలుకులకు బాగు అని మిక్కిలి సంతోషపడ్డారు. వారందరూ పరమప్రీతులై దశరథునితో ఇట్లన్నారు: యజ్ఞమునకు అవసరమైన యూపపాత్రాది ఉపకరములన్నింటినీ తెప్పించండి. యజ్ఞాశ్వమును విడువండి. ఓ రాజా, పుత్ర సంతానము కొరకై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది. కావున మీరు అభిలషించిన రీతిగా పుత్రులను మీరు పొందగలరు. దశరథుడు ఆ ద్విజోత్తముల అమృత వాక్కులను విని మిక్కిలి ప్రీతి చెందెను. పిమ్మట ఆ రాజు ఆనందాశ్రులను రాల్చుచు అమాత్యులతో ఇట్లనెను: మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞమునకు కావలసిన వస్తువులన్నింటినీ సమకూర్చండి. అధర్వ్యుడు యజుర్వేదమును పఠించువాడు మొదలగు ఋత్విక్కులు వెంట నడుచుండగా సమర్థులైన యోధులచే రక్షింపబడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టండి. సరయూ నదికి ఉత్తర తీరమున యజ్ఞభూమిని సిద్ధపరచండి. విఘ్న నివారకములైన శాంతి కార్యములను క్రమక్రమముగా శాస్త్రోక్తముగా జరిపించండి. ఈ అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించుటలో కష్టములు గాని అపచారములు గాని సంభవించు అవకాశమే లేకున్నచో సామాన్యులైన రాజులు అందరూ యజ్ఞమును చేయుటకు పూనుకున్నారు. విద్వాంసులైన అంటే అశ్వమేధ యాగ విషయములను బాగా ఎరిగినవారు బ్రహ్మ రాక్షసులు యజ్ఞ కార్యమునందలి దోషములను వెతుకుచూ ఉంటారు. వారు యజ్ఞమునకు భంగపరచుటకు యత్నించుచుంటారు. యజ్ఞము పాడైనచో కర్త వెంటనే నశించును. నేను సంకల్పించిన అశ్వమేధ యాగము ఎట్టి లోపములు దోషములు లేకుండా యథావిధిగా పరిసమాప్తమగునట్లు చూడండి. మీరు కార్యనిర్వహణ దక్షులు కదా. ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞలను విని ఆయనను ప్రశంసించుచు ప్రభులు ఆదేశించినట్లే చేయుదుమని పలికిరి. ధర్మజ్ఞులైన ఆ బ్రాహ్మణులందరూ రాజును ఆశీర్వదించి
ఆయన అనుజ్ఞను గైకొని తమ తమ నివాసములకు వెళ్ళినారు. బ్రాహ్మణోత్తములను కొలిపిన పిద మహారాజు ఋత్విజులు ఆదేశించిన విధముగా యజ్ఞ ద్రవ్యములను సిద్ధపరచుడు అని సచివులతో పలికెను. మహారాజు ఈ విధముగా పలికి అచట చేరియున్న అమాత్యులను పంపించేసి సంతోషముతో తన మందిరమున ప్రవేశించెను. పిమ్మట మహారాజు తన ప్రియ పత్నులైన కౌసల్యా దేవి దగ్గరికి పోయి పుత్రప్రాప్తికై యజ్ఞమును చేయదలిచిని, మీరు దీక్ష కైకొనగొండి అని పలికెను. మిక్కిలి సంతోషకరములైన ఆ పలుకులకు సుందరీమణులైన రాణుల ముఖ పద్మములు మంచు తొలగిన పిమ్మట వికసించు కమలము వలె శోభిల్లెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణందలి బాలకాండమునందు 8వ సర్గ సమాప్తము. తరువాత పుత్ర సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షిని పిలిపించుట అవసరమని దశరథ మహారాజు అంటాడు. అది తర్వాత వీడియోలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.